హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? ఇది 16 కుడుముల తది నోము మా వదిన గారు చేసుకున్నారు. అది మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. అందరూ గూడా కలిసి ముత్తైదులు బుధవారం నాడు చాటలకి పసుపు, కుంకుమ రాసి బొట్లు పెట్టారు. దీనికి కావాల్సినవి 17 జతల 17 జతల చాటలు, మొత్తము 34 చాటలు కావాలండి. ఒక జత అమ్మవారికి, 16 జతలు ముత్తైదులకి. పసుపు, కుంకుమ, కాటుక, అద్దము, దువ్వెన, గాజులు, నల్లపూసలు, లక్కజోళ్ళు, పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు, దక్షిణ, జాకెట్టు, లేకపోతే చీరలు, తెల్ల దారంతోటి తోరము 16 పోగులు పోసి 16 ముళ్ళు కూడా వేసుకోవాలండి. ఇలా 16 ముడులతో 16 పోగులతో తోరం కూడా పొయ్యాలి. ముత్తైదులందరూ కూడా ముందు రోజే చక్కగా పసుపు, కుంకుమ అలంకారం చేశారండి చాటలకి. గౌరీదేవిని పెట్టుకొని గురువారం నాడు పూజ చేసుకున్నారు మా వదిన గారు. ఇప్పుడు ఆవిడ మా వదిన గారండి, తోరం పోసి చూపించిన ఆవిడ. మా అమ్మాయి, మా చెల్లెలు వాళ్ళండి, మా మనవరాలు కూర్చున్నారు. అయితే దీనికి ఉత్తరేణి ఆకుతోటి తోరం పొయ్యాలండి. ఉత్తరేణి ఆకుతోటి మొత్తం 16 ముళ్ళు కూడా ఉత్తరేణి ఆకు పెట్టచ్చు దొరికినట్లయితే. ఒకవేళ మనకి దొరకనిచో ఒక్క ముడైనా కూడా ఉత్తరేణి ఆకు పెట్టాలి. ఉత్తరేణి ఆకు పెట్టి తర్వాత మిగతా ముళ్ళన్నిటికీ కూడా 16 ముళ్ళకు కూడా పూలు పెట్టి తోరములు ముందుగానే తయారు చేసుకోవాలండి. తర్వాత చాటలు ముత్తైదులకు బొట్టు పెట్టి గంధం రాసి పసుపు రాసి పారాణి పెట్టి తోరణాలు కట్టి మనం వాయినంగా ఒక చాట మీద ఒక చాట బోళ్ళు ఇచ్చి దాన్ని మూసువాయినంగా కూడా అంటారండి. అది మనము ముత్తైదులకి 16 మందికి కూడా మనము వాయినము ఇవ్వాలండి. అప్పటితో ఆ నోము పూర్తవుతుంది. అయితే ఈ నోముకి పుట్టింటి వారు మనకి నోపించాలండి. లేకపోతే కనుక పుట్టింటి వారు అత్తింటి వారు కూడా చెరుసగం వేసుకొని చేసుకోవచ్చు. మనకి ఒక పీట ఆసనంగా చేసుకొని పార్వతీ పరమేశ్వర్లు ఫోటో పెట్టుకొని మనము నోము ముందు గౌరీదేవికి పూజ చేసుకోవాలండి. అష్టోత్తర శతనామాలతోటి పూజ చేసుకోవాలి. అమ్మవారిని పీఠం పెట్టుకుంటున్నారు మా వదిన. మా అన్నయ్య భార్య అండి. వీళ్ళ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి చేశాము. పడకులకు ప్రాణమైన పార్వతి రావే, తదియనోములను మాకు సకిత మాతవు నీవే. పడకులకు ప్రాణమైన పార్వతి రావే, తదియనోములను మాకు సకిత మాతవు నీవే. మాంగళ్యము ప్రాణమైన పడకులమమ్మ, మంజు ముచ్చాల మనసున్న మంజులమమ్మ. మాంగళ్యము ప్రాణమైన పడకులమమ్మ, మంజు ముచ్చాల మనసున్న మంజులమమ్మ. రకరకాల పూలతో వాళ్ళ పుట్టింటి వారు కట్నాలు పెట్టారండి. ఈ పాప మనవరాలండి. గిఫ్ట్ పన్నీర్ బుడ్డి ఇచ్చారు వదిన. గిఫ్ట్ ఇచ్చారండి పన్నీర్ బుడ్డి. ఈవిడ వాళ్ళ పుట్టింటారు మరదలండి, పెద్ద మరదలు. ఆవిడకి ఫస్ట్ వాయినం ఇచ్చాక ముందు గౌరమ్మకి ఇచ్చిన తర్వాత ఆవిడకి ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వాలండి. ఈవిడ చిన్న మరదలు, ఈవిడకి కూడా ఇచ్చారండి వాయినము. ఇచ్చిన తర్వాత నాకు మా చెల్లెలు మేము ఒక వరుస ఆడపడుచు ఒక వరుస వియ్యపురాళ్ళండి పిల్లనిచ్చుకున్నాను వీళ్ళ అబ్బాయికి. అందుకని నాకు మా చెల్లెలకు కూడా వాయినం ఇచ్చారు. వాయినం అందుకుంటున్నానండి. ఆ చాట లోపల చీర జాకెట్టు వేయచ్చు, జాకెట్టు పెట్టచ్చు. పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు, దక్షిణ, తాంబూలం, లక్కజోళ్ళు ఇవన్నీ కూడా వేసి ఇస్తారండి, గాజుల్లోనూ. అయితే గౌరీదేవికి వాయినం అందుకునేటప్పుడు ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, నా వాయినం తీసుకున్నది ఎవరు అని అడుగుతారు. 16 కుడుముల గౌరీదేవి అని చెప్పాలండి. ఇదిగో మా చెల్లెలకి కూడా కడుతోంది తోరము. ఇస్తున్నాము. పుచ్చుకుంటున్నమ్మ వాయినం, నేనే 16 కుడుముల గౌరీదేవిని.
నా వాయినం అందుకుంటాను. నేనే 16 కుడుముల గౌరీదేవిని. నా వాయినం అందుకుంటాను. నేనే 16 అయితే ఈ నోము భాద్రపద శుద్ధ తది నాడు నోముని పట్టి అక్షంతలు వేసుకోవాలి. కుదిరిన పక్షుల్లో అదే రోజు వాయినం కూడా ఇచ్చేయచ్చండి. కుదరని పక్షుల్లో ఏదో ఒక రోజు వాయినము ఇవ్వవచ్చు. గౌరీదేవికి అష్టోత్తర సహస్రనామాలతో షోడశోపచార పూజతో చేసుకోవాలి. తర్వాత తోర పూజ కూడా చేసుకోవాలండి. మొదటి ఒక మూసి వాయినం అమ్మవారికి వాయినం ఇవ్వాలి. ఇట్లా 16 మంది నోములను మాకొసగిన మాతవు నీవే, చిటికటైన పసుపునే కోరి తినమ్మ, నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగి తినమ్మ. చిటికటైన పసుపునే కోరి తినమ్మ, నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగి తినమ్మ. పచ్చనైన గాజులే వరమివ్వమ్మ, పచ్చనైన గాజులే వరమివ్వమ్మ, 10 కాలాలు సౌభాగ్యము నిన్ను కోరి తినమ్మా, 10 కాలాలు సౌభాగ్యముగా నిన్ను కోరి తినమ్మా. పటతులకు ప్రాణమైన పార్వతి రావే, తదియ నోములను మాకొసగిన మాతవు నీవే. శివుని సకము చేరిన అర్ధనారివే, శంభుని ప్రియ సఖివైన శాంభవి నీవే. హరితాలిక వ్రతము చేసే మంగళ గౌరీ, హరితాలిక వ్రతము చేసే మంగళ గౌరీ, తదియ నోములను మాకొసగిన తల్లివి నీవే. పటతులకు ప్రాణమైన పార్వతి రావే, తదియ నోములను మాకొసగిన మాధవు నీవే. కాచాయని దేవికి కర్పూరారతి, మహామంగళాదేవికి మంగళారతి. నిజ శోభలకు అయితే ఈ నోముకి ఒక ప్రత్యేకత ఉందండి. అటు అత్తింటి వారు కానీ ఇటు పుట్టింటి వారు కానీ ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే కనుక ఆ ఇంట నోము నోచుకోకూడదండి. అక్క చెల్లెళ్ళు, వదినలు, మరదళ్ళు, వాళ్ళ పిల్లలు, తోడుకోడళ్ళు, ఆడపడుచులు వాళ్ళ పిల్లలు ఎవరైనా కూడా గర్భంతో ఉన్నప్పుడు ఈ నోము చేయకూడదండి. అయితే అక్క చెల్లెళ్ళు ఉన్నప్పుడు ముందు అక్క చేసుకున్న తర్వాతే చెల్లెలు చేసుకోవాలి. ఈ చాటలు మంగళవారము, శుక్రవారము చాటలు ఇంటికి తెచ్చుకోకూడదండి. దీనికి ఈ నోముకి ఒక కథ కూడా ఉందండి. అది శ్రీల వ్రత కథలో ఉంటుంది. ఒక రాజపడుచు అడవిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చుచుండగా భూలోక సంచారమునకు వచ్చిన పార్వతీ పరమేశ్వర్లు ఆమెను చూచి, అమ్మా ఎందుకు ఇటులు దుఃఖించుచున్నావు అని అడిగిరి. అందుకు ఆమె తాను దారిద్ర బాధను పడలేక అడవికి వచ్చినట్లు చెప్పెను. అప్పుడు వారు, అమ్మా నీవు పూర్వజన్మలో 16 కుడుముల నోము నోచి ఉల్లంఘనము చేసినావు, అందుకే ఈ జన్మలో నువ్వు దరిద్ర బాధ అనుభవించుచున్నావు. ఇప్పటికైనా మించిందేమీ లేదు. ఇంటికి వెళ్ళి భాద్రపద శుద్ధ తది నాడు ఆ నోము నోచుకొని నీకు సకల సంపదలు కలుగుతాయని చెప్పి వెళ్ళిపోయారు. అంతటితో ఆమె ఇంటికి వెళ్ళి భాద్రపద శుద్ధ తదియ నాడు తలంటుకొని స్నానము చేసి 16 బిళ్ళలు కుడుములతో చేసి, అంటే బియ్యపిండి బెల్లము కలిపి 16 కుడుములు కూడా ఈ చాటలో వాయినంలో ఇవ్వాలండి. చాటయందుంచుకొని చల్ల తెచ్చుటకు పక్క ఇంటికి వెళ్ళాను ఆమె. అంతలో ఒక కుక్క ఆమె ఇంటిలో దూరి ఆ కుడుములను తినిపోవచ్చుండగా ఆమె చూచి కుక్క చేసిన పని గ్రహించి ఆ 3 ముంతల చల్లను ఆ కుక్కకే పోసి నమస్కరించెను. అప్పుడు కుక్క గౌరీదేవిగా మారే, పుణ్యవతి నీ భక్తికి మెచ్చి తిని ఇక నుంచి నీవు దరిద్ర బాధము తొలగి అష్టైశ్వర్యములు కలుగును వరమిచ్చింది. అది మొదలు ఆ రాజపడుచు సకల భోగభాగ్యాలతో తొలతూగుచుండెను. సౌభాగ్యముతో భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని గౌరీదేవికి దీర్ఘ సుమంగళిగా ఉండాలని, తనువు చాలించే వరకు దీర్ఘ సుమంగళిగా ఉండాలని స్త్రీలందరూ కూడా ఈ వ్రతము ఆచరిస్తారండి. వచ్చిన ముత్తైదులందరికీ కూడా దక్ష తాంబూలాలు ఇస్తూ భోజనం కూడా పెట్టారండి. ఇగో క్యాటరింగ్ ఇచ్చారు. అన్నీ కూడా మా వాళ్ళందరూ వడ్డన చేస్తున్నారండి ముత్తైదులకి. మా వదిన గారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో
దీర్ఘ సుమంగళిగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. నేను కూడా ఆ గౌరీదేవి ఆశీస్సులు మా వదిన గారికి ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతేనండి వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మేము కూడా ఆ నోముకి వెళ్ళొచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఉంటాను.